వరంగల్ కాంగ్రెస్ లో కొండా మురళి వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. కడియం శ్రీహరి రేవూరిని టార్గెట్ చేస్తూనే కొండా మురళి వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తాడేపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా నేతలంతా ఏకమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇంట్లో పలువురు ఎమ్మెల్యేలు నేతలు భేటీ అయ్యారు. కడియం, రేవూరి, గండ్రా, నాగరాజు, సారయ్య, సుధారాణి ఈ భేటీలో పాల్గొన్నట్లుగా సమాచారం. సమావేశం అనంతరం నేతలంతా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలుగుదేశంలో ఉండి దాన్ని పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి ఇది మీసాలు గీక్కుంటాడు, గడ్డని గీక్కుంటాడు, అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తున్నాడు ఇక్కడ అమెరికా నుంచి వచ్చిన పాపం మీద వాడు పెద్దోడు ఓడిపోయిండు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. వాడు చెప్తాడు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఏ తప్పు చేసినా పోలీసు వాళ్ళు. వరంగల్ కాంగ్రెస్ లో కొండా మురళి వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. కడియం శ్రీహరి రేవూరిని టార్గెట్ చేస్తూనే కొండా మురళి వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జిల్లాలో నిన్న కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు హన్మకొండ జిల్లా అధ్యక్షుడైనటువంటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఇంట్లో అత్యవసరంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్ కలిసి ముఖ్యంగా వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మేయర్ అందరూ కూడా ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా కూడా బయటకు వచ్చి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు, మీడియాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అత్యవసర సమావేశానికి గల కారణాలు, ఈ యొక్క పార్టీలో సీనియర్ గా ఉంటూ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయడము ఇటువంటి గమనార్హం అంటూ ఏదన్నా ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఇంటి విషయాలు మాట్లాడుకోవాలి తప్ప ఇలా బహిర్గతంగా పార్టీ కార్యక్రమాలను, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడం తప్పుపడుతూ ఈ యొక్క సమావేశం జరిగిందంటూ కూడా బాహాటంగానే చెప్పారు. ఇటు ముఖ్యంగా ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి ఇటు ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో నిత్యము బిజీగా ఉంటున్న ఎమ్మెల్యేల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ ఏదన్నా ఉంటే కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఉన్న మీనాక్షి నటరాజన్ దృష్టికో లేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్లాలి తప్ప ఇట్లా నేరుగా బహిరంగ వేదికల పైన ప్రకటించకూడదంటూ కూడా వారికి హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవడమే కాకుండా అధిష్టానం కూడా ఈ వ్యాఖ్యల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధిష్టానాన్ని విన్నవించుకున్నారు. అదేవిధంగా మరోవైపు భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం పైన కూడా తుది నిర్ణయం తీసుకోవాలని ఉదయమే అటు భద్రకాళి దేవస్థానంలో ప్రకటించారు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. అనంతరం ఈ యొక్క ముఖ్య నేతల సమావేశం కూడా హాట్ గా గత గంట సేపటి క్రితం నుంచి కూడా ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా భూపాలపల్లి గంట సత్యనారాయణరావు, అదేవిధంగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా ఈ యొక్క సమావేశాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏదైతే కొండా మురళి చేసిన వ్యాఖ్యల పైన వెంటనే అధిష్టానం కలగజేసుకోవాలని, అదేవిధంగా కొండా మురళి కూడా ఇలాంటి బహిరంగ వేదికల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా హితవు పలికారు. దీంతో అయితే మొత్తానికైతే అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో పాటు ఈ యొక్క వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.